అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో విద్యార్థి వారీగా టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్ అండ్ నోట్ బుక్స్ ఎలా ఎంటర్ చేయాలో తెలుసుకుందాం. మొదటగా మీరు టీచర్ లాగిన్ అయ్యాక మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇందులో వివిధ రకమైన మాడ్యూల్స్ కనిపిస్తాయి. ఇలా కింద మీకు టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్ అండ్ నోట్ బుక్స్ మాడ్యూల్ పైన క్లిక్ చేశాక మీకు ఇలా మెటీరియల్ టైప్, క్లాస్, సెక్షన్ అండ్ మీడియం ఇలా 4 డ్రాప్ డౌన్ మెన్యూస్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఏ మెటీరియల్ డేటా అయితే ఎంటర్ చేయాలనుకుంటున్నారో ఆ మెటీరియల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను టెక్స్ట్ బుక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెక్షన్ అండ్ మీడియంని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక మీకు ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ కింద 3 సంకేతాలు కనిపిస్తాయి. గ్రీన్ ఉంటే ఆ పిల్లాడికి అన్ని పుస్తకాలు చేరుకున్నట్టు, ఆరెంజ్ ఉంటే ఇంకా కొన్ని పుస్తకాలు ఆ పిల్లాడికి ఇవ్వాల్సి ఉంటుంది, రెడ్లో ఉంటే ఆ పిల్లవాడికి ఇంకా ఎలాంటి పుస్తకాలు ఇవ్వనట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను లావణ్యకి ఇప్పుడు ప్రస్తుతం తను రెడ్లో ఉంది. ఇక్కడ తనకి అన్ని బుక్స్ అసైన్ చేశాక ఎలా గ్రీన్లో మారుతుందో చూద్దాం. డిస్ట్రిబ్యూట్ బుక్స్ పైన క్లిక్ చేశాక మీకు ఇక్కడ టెక్స్ట్ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ డీటెయిల్స్ కింద కూడా 3 సంకేతాలు కనిపిస్తాయి. ఇప్పుడు నేను తెలుగు రీడర్ చెక్ బాక్స్ పైన తనకు అసైన్ చేస్తున్నాడు, క్లిక్ చేశాను. ఇంగ్లీష్ రీడర్ అండ్ మ్యాథమెటిక్స్ ఇలా మనం బుక్స్ అసైన్ చేశాక కింద సబ్మిట్ అనే బటన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎస్, ఓకే పైన క్లిక్ చేయండి. మళ్ళీ అదే విద్యార్థికి నేను వర్క్ బుక్స్ అసైన్ చేస్తున్నాను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే ఇక్కడ పింక్ కలర్లో ఉన్నవి స్టాక్ లేనట్టుగా మనం అర్థం చేసుకోవాలి. నోట్బుక్స్ కూడా సేమ్ అదే విధంగా అసైన్ చేస్తున్నాం. ఇక్కడ ఈ క్వాంటిటీ అంటే ఎలిజిబుల్ క్వాంటిటీ, ఆర్ క్వాంటిటీ అంటే రిసీవ్డ్ క్వాంటిటీ, పిల్లవాడికి ఎన్ని పుస్తకాలు వచ్చాయనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నేను 2 బ్యాలెన్స్ క్వాంటిటీలో ఎంటర్ చేస్తున్నాను. ఎలిజిబుల్ క్వాంటిటీ పూర్తిగా ఇస్తున్నాను. సబ్మిట్ అనే బటన్ పైన క్లిక్ చేశాక సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇక్కడ చూశారు కదండి, లావణ్య మొదటిగా రెడ్లో ఉన్నది ఇప్పుడు గ్రీన్గా మారిందంటే లావణ్య అనే విద్యార్థికి ప్రతి పుస్తకం చేరుకున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. అందరూ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమంటే, మొదటిగా స్కూల్ రిసీవ్డ్, ఐఎస్ఎంఎస్లో స్కూల్ రిసీవ్డ్లో మనం మొత్తం ఎంటర్ చేశాకే తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో మనం పిల్లలకి బుక్స్ అసైన్ చేయగలుగుతాము. ఇది అందరూ ముఖ్యంగా గమనించాల్సిన విషయం.